హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినేవా. వాళ్ళైతే పొద్దుట లేసేసారు, మంచిగా లేసేసి ఇంకా స్నానం చేసి డ్రెస్ వేసేసుకున్నాను. డ్రెస్ ఎలా ఉందో చూసి చెప్పండి, బాగుంది కదా. ఇంకా తర్వాతకి ఇవాళ పండగ బతుకమ్మ కదా, అందుకే పొద్దున్నే వేసి స్నానం చేసేసాను. ఇంకా ఇగో ఈ అయితే పెట్టేసుకున్నాను. మా మమ్మీ అయితే కొనింది, నిన్నే కొనేసుకున్నాము కావాల్సినవి. ఎందుకంటే మన బతుకున్నాం కదా, అన్నీ రెడీ అవ్వాలి కదా అందరికీ పెట్టడానికి. ఈ అయితే పెట్టేసుకున్నాను. సూట్ అయితే ఇప్పుడు నేను అప్పుడెప్పుడు నాకు హెయిర్ చాలా చిన్నగా ఉంటుంది కదా, అందరూ అడుగుతున్నారు ఏం పెడతావు నీ హెయిర్కి, ఏం పెడతావు చెప్పచ్చు కదా పాప అని కామెంట్లు పెడతా ఉంటాను. నేనేం చెప్తాను, సీక్రెట్ కాబట్టి మీకు ఒక్కరికే చెప్తాను. ఇప్పుడు చెప్పేదాన్నే కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఈ ఛానల్లో ఇవేనండి. నా హెయిర్ ఎందుకంటే ఇంత గ్రోత్గా ఇంత హెల్తీగా ఉందంటే నేను లిస్పెంట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా. లిస్పెంట్ ఆయిల్ ఇదే అన్నమాట. ఇది మెడికల్ షాప్లో అడిగితే దొరుకుతుంది. ఇది మన తలకి రాసుకుంటే చాలు, ఇక్కడ దాకా పెరిగిపోతుంది. ఇదైతే న్యాచురల్ ఆయిల్. న్యాచురల్ అంటే న్యాచురల్. అసలు ఇప్పుడు న్యాచురల్ అంటే వాళ్ళు తయారు చేసి మన స్వయంగా ఇస్తారు. నేను ఇదైతే ఇన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నా. అవి ఉంటాయి, స్ప్రేస్ కొట్టే ఉంటాయి కదా, బ్లాక్లో దొరుకుతాయి, అవన్నీ వేస్ట్ అండి. అవి ఫేక్. మీకు అలా పెరిగినట్టు అనిపిస్తుంది, అంటే అది మీ హెల్దీ మీరు తింటున్నారు కదా, అది దాంతో పెరుగుతుంది. ఆయిల్తో ఇలా ఫ్రై చేస్తారు, ఆయిల్తో మాత్రం అస్సలు. ఇది న్యాచురల్ ఆయిల్ అండి, ఎవరైనా యూజ్ చేయండి. ఎక్కడ దొరుకుతుందంటే ఓన్లీ హైదరాబాద్లో దొరుకుతుంది. నేను హైదరాబాద్కి వెళ్ళి 4ML ఉందా, 4ML మీరు వెళ్ళే ఉంటారు. 4MLలో ఇలాంటిది మనకు కనబడుతుంది. ఎంత సేమ్ 150 ఓన్లీ, తక్కువ రేట్ గాయ్స్. కొనుక్కోండి. ఫస్ట్ ఏం యూజ్ చేస్తుంటాను అంటే, ఇంకా హెయిర్ స్మూత్గా అవుతే ఏం యూజ్ చేసేదాన్నంటే హెయిర్గా స్మూత్గా అవ్వాలంటే ఏం యూజ్ చేద్దానంటే, ఒకటి మందారాకులు ఇచ్చి పెట్టుకుని దాంట్లో ఉన్న జెల్లీ అంతా పిండేసి మందారాకులు బయటకు పడేసి, తర్వాత దాని పూలు ఉంటాయి కదా, దాని పూలు కూడా మిక్సీ పెట్టేసుకొని దాంట్లో పిండేసి ఇంకా దాన్ని మిక్స్ చేసుకొని దాంట్లో కొన్ని గ్రైండ్ చేసిన మెంతులు వేసేసుకొని పక్కకు పెట్టుకొని ఒక 5 minutes అయిన తర్వాత తీసి మన తలకు రుద్దుకుంటే చాలు, స్మూత్గా అయిపోతుంది. నా హెయిర్ అందుకే స్మూత్గా అయింది. మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడు మా మమ్మీ రాగి జావా తాగిందనమాట. తాగితే నా హెయిర్ ఇలా స్మూత్గా పుట్టగానే ఇలా చాలా అందరికంటే స్మూత్గా ఉంటుందన్నమాట నా హెయిర్. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ప్రెగ్నెంట్ పేరెంట్స్ ఉంటే జొన్న జావ రావండి, హెల్త్కి మంచిది. పాప కూడా మంచిగా పెడతాడు, హెల్తీగా అన్నమాట. ఇంకా మన హెయిర్ స్టైల్ చూసేస్తున్నామండి. అసలు వాట్ ఇస్ దిస్ చిక్కులు, ఏంటి చిక్కులు? ఇలా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. హెయిర్ ఊడితే ఏం చేయాలి అని అంటారు. అదే నేను ఎన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని అడుగుతారు, మీరేమో చెప్పాలి. హెయిర్ ఉండకుండా గట్టిగా ఉండాలంటే మనకి రెగ్యులర్గా అందరు యూజ్ చేస్తారు ఆయిల్. దాంట్లో కొంచెం ఏంటంటే రెగ్యులర్గా అందరు యూజ్ చేస్తారు కదా, కొంచెం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి యూజ్ చేస్తున్న తలకి ఆయిల్ వేసేసి మనం మెంతులు, ఆవాలు, మెంతులు తర్వాత
తీసుకొని వేసేసి బౌల్లో మరిగియాలి. స్టవ్ మీద ఒక నూనె అయిపోతుంది. ఆ నూనె తీసేసుకొని మన తలకు రాస్తే చాలు. ఇంకా ఈ హెయిర్ అనేది గట్టిగా మంచిగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి గాయ్స్. నేనైతే ట్రై చేశాను. ఓకే, పర్ఫెక్ట్. ఈ హెయిర్ ఎక్కడ ఉంటుందో ఏదో చూస్తుంది. ఒక 5 minutesలో ఎందుకుంటాను. ఓకే, మనకు ఎక్కువ టైం లేదు. ఇప్పుడైతే క్లిక్ పెట్టేస్తున్నాను. హెయిర్ చూసారు కదా ఎందుకు పెరిగిపోయింది. కళ్ళ వరకు వచ్చేసింది. కళ్ళు నేను దాన్ని మెయింటైన్ చేస్తుంటాను. హెయిర్ని ఎలా మెయింటైన్ చేయడం కొంతమందికి అస్సలు రాదు. చెప్తున్నాను కదా, హెయిర్ మెయింటైన్ చేయడం అంటే కొంతమందికి అస్సలు రాదు. మీరు వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పాను, వాళ్ళు వింటే వాళ్ళు తర్వాత మీరే నేను 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 వీడియో చేసేది ఎవరైనా యూట్యూబ్లో వీడియో చేస్తే చెప్పండి. చూసాను కదా, ఇంకా హెయిర్ పెట్టి నా పెట్టేసుకోవాలి. హెయిర్ స్టైల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నీట్గా వేసుకున్నాను. చేసుకొని ఒక కోల్ వేసుకోవడం ఏమంటే క్రీమ్. నేనైతే మొహానికైతే ఫేస్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఫేస్ క్రీమ్ మొహాన్ని స్మూత్గా సాఫ్ట్గా చేస్తుంది. ఇది న్యాచురల్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో తయారు చేసిందండి. గుడ్ వైస్ వాళ్ళ అదేంటి ఫేస్ మాస్క్ అంటారు గోల్డ్, అది నో యాక్టివ్ అస్సలు బాగోదు. అది మేకప్నే క్లీన్ చేస్తుంది తప్ప గ్లోని ముఖాన్ని అలా చేయదు. మీరు అలాంటి ఫ్లేక్ పొడి చూసి మోసపోకండి. ఇదిగోండి చూడండి, ఇది కూడా నేను ఒరిజినల్ మా ముందు తయారు చేసి మాకే ప్యాక్ చేసి ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్ జబికో ఉంటారు గుట్ట కాడ ఉంటుంది షాపు. సెలూన్ అని ఉంటుంది. అందులోకి పోతే ఈ క్రీమ్స్ కనబడతాయి. నాకు ఇప్పుడే తయారు చేసేయమంటే ఇప్పుడే కొద్దిసేపులో తయారు చేసేస్తారనమాట. అందులోకి మనం షాపింగ్ అన్నా చేసుకోవచ్చు. మేము అలానే చేస్తాం. అప్పటికి నా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం మంచిగా. ఇప్పుడు నేను హైదరాబాద్లో లేను చెప్పాలంటే. అప్పుడు షాపింగ్కి వెళ్ళాను కొత్తగూడెం. ఇప్పుడు ఈ జెల్లీ లాగా ఉంటుంది అనమాట. ఈ క్రీమ్ చూడండి వస్తుంది కదా వైస్. నాకైతే చాలా అంటే ఫస్ట్ అయితే చాలా నచ్చింది. ముందుకోసం నాకు అస్సలు నచ్చేవి కాదు. నేనైతే లైట్గా యూజ్ చేస్తాను. ఎందుకంటే అది చాలా స్కిన్ని కొంచెం సాఫ్ట్గా చేస్తుంది. ఎక్కువ సాఫ్ట్గా సో అంత సాఫ్ట్ అంటే ఇష్టం లేదు. మీరు ఎక్కువ రాసుకుంటే ఎక్కువ రాసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే. అది కూడా ఇలా పడితే అలా రాసుకోవద్దు. ఇలా డాట్స్ పెట్టుకొని రాసుకోవాలి. ఇలా పడితే ముఖానికి ఎలా రుద్దేసుకోవద్దు. ఈ డాట్స్ పెట్టామనుకో ఏమవుతుంది, ముఖానికి నీట్గా ఉంటుంది. అదే నాకు చాలా స్కిన్ ఎంత పెట్టుకుంటే నా స్కిన్ బచ్చి నీట్గా ఇంకా ఫేస్ కప్ చేసిన ట్రై చేస్తారు.
అట్లా చేసేస్తాను. తర్వాతనైతే పెట్టేసుకుంటాం. పెట్టేసుకొని ఇక్కడ పెట్టాలి. ఇంకా అయితే మనము ఫేస్ డౌన్ క్రీమ్ యూస్ చేద్దాం. ఏదో అప్లై చేసుకోవచ్చు, లైట్గా అయితే చాలు. మీకు ఎక్కువ అప్లై చేయాలంటే అప్లై చేయాలి, ఇష్టం. ఇష్టమేమీ కాదు కదా. నేను కూడా అందరికంటే ఎక్కువగా అప్లై చేస్తాను. ఇప్పుడే పౌడర్ యాడ్ చేయాలంటే మనకు మనసు రాదు. ఓకే, మేకప్ వేసారు అనుకుంటున్నారు, నేను చూస్తాను.